కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఆ రోజు దినమున ఈరోజు ఉపవాస దినమున దేవుని మందిరంలో వాక్యం చెప్పుటకు ప్రార్థించకు దేవుడు చేసిన సహాయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 110వ అధ్యాయము. ఈరోజు దేవుడు శత్రువుల గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఎవరి గురించి? ఈరోజు లైవ్ చూస్తున్న వారికి కూడా సేవకులు గాని, సేవకురాలు గాని, విశ్వాసులు గాని, లేకపోతే సంఘానికి వెళ్ళకోకుండా ఉండే వాళ్ళు గాని, లాంటి అన్నిలు గాని ఎవరైనా సరే వాక్యం చూసేటప్పుడు నీకు అనేక మంది శత్రువులు ఉన్నారేమో, దాని గురించి నువ్వు ఆలోచన చేస్తున్నారేమో. ఈ రోజు నన్ను ఎటు నుంచి ఎక్కడ నుంచి నన్ను చంపుతారో చేస్తారో, లేకపోతే ఎటు నుంచి ఎటు నన్ను మోసం చేస్తారో అనేసి. అయితే యేసుక్రీస్తు వాక్యంలో, పరిశుద్ధ గ్రంథంలో వాక్యంలో ఏం చెప్తున్నారంటే, దావీదు రాసిన కీర్తనలో 110, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చెయ్యి వరకు నా కుడి పార్శ్వమును కూర్చుండుము. ఏందంట? 6వ రోజు ఉపవాస ప్రార్థనలో మేము దేని నిమిత్తం కూర్చుంటున్నాము అంటే, ఈరోజు అనేక మంది శత్రువులు మా ఎదుట ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీ అయిన నేను సేవ చేస్తూ ఉంటే ఎన్నో విధాలుగా విమర్శించే వాళ్ళు ఉంటారు. స్త్రీకి సంఘం అవసరమా? స్త్రీ సంఘ ప్రార్థన చేయడం అవసరమా? స్త్రీ సేవకురాలు, స్త్రీ మౌనంగా ఉండాలి కదా, స్త్రీ వాక్యం బోధించకూడదు కదా, స్త్రీ బాప్టిసాలు ఇవ్వకూడదు కదా, స్త్రీ బల్ల ఇవ్వకూడదు కదా అనేసి ఎన్నో తలాంతులతో, ఎన్నో ఆలోచనలతో ఎంతో మంది, అన్యులు కాదండి మాట్లాడేది, గుర్తుపెట్టుకోండి, సేవకులే మాట్లాడతారు. అన్యులు మాట్లాడినా అది ఒక రకంగా ఉంటది, వాళ్ళు తెలుసో తెలియక. కానీ సేవకులు మన వాక్యం చదువుతారో చదవరో నాకైతే తెలియదు. కానీ ఈరోజు స్త్రీకి పురుషునికి తేడా లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు అంటున్నాడు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చెయ్యి వరకు నా కుడి పార్శ్వమును కూర్చున్నాము. మేము ప్రార్థిస్తున్నాం, ప్రభా కృపా అగ్నిశారోన్ మినిస్ట్రీకి విరోధముగా, క్రీస్తు ప్రార్థన మందిరానికి విరోధంగా మాట్లాడుతున్న అనేక మంది శత్రువులు నైనా ఈ 21 రోజు ఉపవాస ప్రార్థనలో అనేక మంది వెనుకకు మళ్ళుదురుగాక. ఎందుకు అంటే, ఈరోజు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకోకుండా, చెయ్యకోకుండా ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా మాట్లాడే స్త్రీలు ఎంతో మంది ఉంటున్నారు. ఎంతో మంది సేవకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు ఎక్కడ నుంచి వచ్చి ఈరోజు సంఘానికి సేవ చేస్తా ఉన్నారు, చెందుతా ఉన్నారు అని మాట్లాడే వాళ్ళు ఎంతో మంది ఉంటున్నారు. అయితే దేవుడు పిలుపు వేరు, మనుషులు పిలిచే పిలుపు వేరు. దేవుడు ప్రేమించడం వేరు, మనుషులు ప్రేమించడం వేరు. అందుకే ఏమంటున్నాడు, ఈరోజు ఆయన కుడి పార్శ్వమున కూర్చుంటున్నాం. మా పనులన్నీ పక్కన పెట్టి, మా శరీరాలను నలగొట్టుకుంటూ చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఈరోజు ప్రతిదీ కూడా సహాయము చేయలాగున. ఎందుకంటే కింద అంటున్నాడు, యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగ చేయుచున్నాడు, నీ శత్రువుల మధ్యన నువ్వు పరిపాలన చెయ్యవు. ఎక్కడ చేయాలంట పరిపాలన? నేను ఒక్కోసారి అనుకుంటా ఉంటాను, ప్రభా నేను ఎంత మేలు చేసినా కూడా, నేను వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నా కూడా, ప్రభా నేను వాళ్ళకి ఎంత దగ్గర తీసుకున్నా కూడా, ప్రభా వాళ్ళు నా నుంచి దూరంగా పారిపోతున్నారు, వాళ్ళు నాతో మాట్లాడడం లేదు. నేనేం చేశాను ప్రభా? నేను తెలిసి ఏది కూడా వాళ్ళ గురించి నేను చెడుగా మాట్లాడడం గాని, చెడుగా చేయడం గాని, ఎంత శత్రువు అయినా సరే నేను వాళ్ళను ప్రేమించేదానిగా ఉంటున్నాను, వందనములు చెప్పేదానిగా ఉంటున్నాను, వాళ్ళ గురించి ప్రార్థించేదానిగా ఉంటున్నాను ప్రభా. అయితే వాళ్ళు ఎందుకు దూరంగా వెళ్ళిపోతున్నారు? నేను వెళ్ళలేని పరిస్థితి, నేను అసలు నాకు మనసు ఒప్పుకోవడం లేదు అన్నప్పుడు దేవుడు అన్న మాట, పరిపాలన చెయ్యాలంట. వాళ్ళని ఏం చేయాలంట? ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తా ఉన్నాడు, అలాగే ప్రొద్దుటూరుకి ఎమ్మెల్యేగా వరదరాజరెడ్డి పరిపాలన చేస్తా ఉన్నాడు. ఈరోజు కొన్ని సంఘాలకి దేవుడిచ్చిన కృపను బట్టి నేను పరిపాలన చేస్తున్నా, కొన్ని కుటుంబాలను బట్టి ఆ కుటుంబాలను నేను పరిపాలన చెయ్యాలి ఖచ్చితంగా. ఎందుకంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది కాబట్టి. ఊరికైనా మనకి కొన్ని కుటుంబాలు దేవుడు అప్పచెప్పడు, వాళ్ళను నేర్చుకోవాలి. కానీ మాకంతా తెలుసు. ఏం తెలుసు? మాకు వాక్యం తెలుసు, మాకు ప్రార్థన తెలుసు, మాకు పాటలు పాడేది తెలుసు, మాకు భాషలు తెలిసేది తెలుసు, మాకు అభిషేకం ఉండేది తెలుసు, మాకు అన్ని తెలిసినప్పుడు ఈరోజు నువ్వెందుకు తగ్గించుకొని ఉండలేకున్నావు?
వాక్యం చెప్పేటప్పుడు మధ్యలో లేచిపోయే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ప్రార్థన చేసేటప్పుడు మధ్యలో, నిన్న ఒక పాప అయితే తల పట్టుకొని కూర్చుంది మందిరంలో. ఎలా కూర్చునింది? తల పట్టుకొని కూర్చునింది. దేవుని మందిరానికి ఎలా రావాలి? ఈరోజు నీ శత్రువైనా సరే, మేము ఎంతో మంది దైవ సేవకుల దగ్గరికి వెళ్తా ఉంటాం మీటింగ్స్ కానీ దానికోసం. మేము అలా కూర్చొని వాళ్ళు చెప్పే మాటలలో మేము ఏదైనా నేర్చుకుంటామని నీ ఎదురు చూస్తూ ఉంటాం. వాళ్ళ నోటి నుండి ఏదైతే వస్తాదో, మాలలో ఏదైనా ఇంకా ఎక్కువ తక్కువలు ఉన్నాయేమో దాన్ని మేము సరి చేసుకునే దానికనేది వాళ్ళ నోటి నుండే వచ్చే వాక్కు వాళ్ళు కాదు మాట్లాడేది, దేవుడు మాట్లాడుతున్నాడు అనేసి ఎదురు చూస్తూ ఉంటాం. కానీ కొంతమంది ఏం చేస్తుంటారు, మనము పరిపాలన చేసేదానికి దేవుడు ఇచ్చి ఉన్నాడు కాబట్టి పరిపాలన చేస్తున్నాం. అదే దేవుడు ఇవ్వకోకుండా మనం పరిపాలన చేయగలుగుతామా? గద్దించగలుగుతామా? అరవగలుగుతామా? వాళ్ళ గురించి ప్రార్థించగలుగుతామా? ఈరోజు అందుకే కీర్తనలు 108వ అధ్యాయము 11వ వచనము, దేవా దేవా నీవు మమ్మల్ని విడనాడి ఉన్నావు కదా. దేవా ఏందంట, మాతో పాటి సేన వస్తది, మాతో పాటి అనేక మంది, ఒక సైన్యం వస్తది. ఊరికనే వస్తుందా? హల్లెలూయా. ఊరికనే వస్తుందా? రారు. అది ఒక నమ్మకము, ఒక ప్రేమ, ఒకటేంది నేర్చుకునేదానికి ప్రతిదీ కూడా. చాలా మంది మనకంటే ముందుగా దేవుణ్ణి ఆహ్వానించాలి. ప్రవ్వా, మేము తాళమోపుర గ్రామం నుంచి రామాపుర గ్రామానికి వెళ్తున్నాము ప్రభా, అక్కడ మమ్మల్ని నిలబెట్టి నువ్వు వాడుకోండి ప్రభా. అయ్యా, నాకంటే ముందుగా నువ్వు అక్కడికి వెళ్ళండి ప్రభా, నాకంటే ముందుగా అక్కడ నువ్వు ఉంటేనే నేను మాట్లాడగలుగుతాను ప్రభా, నా నోటిని బురగా వాడుకోండి ప్రభా, నాకు సహాయం చేయి ప్రభా. అదే రామాపురం నుంచి మళ్ళా తాళమోపురం వస్తాం. అలాంటి రాకపోకలను సహాయం చేయి ప్రభా. మొట్టమొదటిగా మనకు ఏం చేయాలా? దేవదూతలకు, సేనాన్ని దేవదూతలకు మనము ఆజ్ఞాపించేవారుగా ఉండాలి. వాళ్ళు పిలిచారు, మనం పరిగెత్తుకుంటూ పోతున్నాం అనేది గొప్ప విషయం కాదు. హల్లెలూయా. ప్రతిదీ కూడా దేవుని ముందు ఉంచాలి. ఎవరిని ఉంచాలా? సేవకులను కాదు, సేవకురాల్ని కాదు, ఎవరిని ముందు ఉంచాలంట? దేవుణ్ణి. అప్పుడు అక్కడ దేవుని నామాన్ని మహిమపరిచినట్టు, దేవుని నామాన్ని ఘనపరిచినట్టు ఉంటుంది. అందుకే 12వ వచనంలో అంటాడు, మనుషుల సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. ఈరోజు మనుషులు నమ్ముకొని నేను సేవ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఎక్కడ వేసిన గొంగడిగా అక్కడే ఉంటున్నారు క్రైస్తవులు. ఈరోజు ఎంతో మంది ఎన్నో రకాలుగా క్రైస్తవుల మీద మాట్లాడే వాళ్ళు ఎంతో మంది ఉంటున్నారు. వీళ్ళు హిందువులను మారుస్తున్నారు, చేస్తున్నారు, చెందుతున్నారు. ఎవరు ఇక్కడ మార్చేది లేదండి, గుర్తుపెట్టుకోండి. ఒక మనసు ఒకటే మారుతుంది. ఇది కులం మారేది కాదు, మతం మారేది కాదు, ఏది కాదు. మేము ఎవరమంట? బోధకులమై ఉంటున్నాము, సేవకులమై ఉంటున్నాం తప్ప ఏదో ఎవరిని కూడా బలవంతంగా దీంట్లోకి తీసుకొచ్చేది లేదు. ఈ రోజు నేను ఉదయం కాలం లేచి ఒక వీడియో చూడడం జరిగింది. ఆ వీడియోలో వివాహం చేసుకోకుండా, చెందకోకుండా మా కాడికి వస్తే దేవుడు స్వస్థపరిచి అనేక ఆరోగ్యం ఇస్తాడు. నిన్న నోయల్ అనే అబ్బాయి కూడా చెప్తున్నాడు, ఒక సినిమా యాక్టర్, దేవుని శక్తి మీకు తెలియదు. రోషన్ కు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? దేవుని శక్తి మీకు తెలియదు. నీకు విశ్వాసం ఉంటే ఖచ్చితంగా రేపు రాబోయే దినాలలో నేను కూడా కావచ్చేమో. అయితే ఎవరి నమ్మకం వల్ల వాళ్ళకి సహాయం. ఈరోజు ఎంతో మంది ఉచ్చులలో ఎన్నో రకాలుగా సనాతన ధర్మం అని పేరు పెట్టుకొని చేసి చెంది ఎంతో మందిని, ఆడపిల్లల్ని పాడు చేసేవారుగా ఉంటున్నారు. మీ దేవుళ్ళు దేవతలు అనేది నేను విమర్శించడం లేదు, కానీ సనాతన ధర్మంలో తాగమని ఉందా? సనాతన ధర్మంలో వ్యభిచారం చేయమని ఉందా? సనాతన ధర్మంలో పాపం చేయమని ఉందా? ఒకరిని మోసం చేయమనిందా? వడ్డీ తీసుకోమని చెప్పినారా? ఎంతో మంది ఎన్నో రకాల అదే ధర్మం అనేక మందికి సహాయం చేయండి. ఈరోజు క్రైస్తవులు అనేవాళ్ళు ఎంతో మందికి ఎన్నో రకాలుగా, ఎవరితో మాకు పని లేదు. కానీ ఈరోజు నేను యేసుక్రీస్తు నమ్ముకున్నాక, దేవునిలోకి వచ్చినాక, ఈరోజు నేను ఒకప్పుడు తునీకరించిన దాన్ని, ఎగతాళి చేయదాన్ని, నా కాడ ఇప్పటికి కూడా నా దగ్గర ఏం లేదు. అయితే మీరందరూ ఫేస్బుక్ చూస్తూ ఉంటారు, యూట్యూబ్ చూస్తూ ఉంటారు. అయితే దేవుడు మహాకృపను బట్టి, ధన్యతను బట్టి అనేక మందికి సహాయం చేయడం జరుగుతుంది. ఏదైనా సంఘంలో మిగిలిన కూడా మేము వ్యర్థంగా
దాన్ని పడేయకోకుండా చేయకోకుండా 10 మంది ఆకలి తీర్చగలుగుతున్నాం. మాకు నేర్పించింది పరిశుద్ధ గ్రంథంలో అదే. ఈరోజు నేను అదే లోకంలో ఉన్నప్పుడు నేను ఎవరికి కూడా ఆకలి తీర్చేదాన్ని కాదు, నాకు చేత కూడా అయ్యేది కాదు. నాకు అలాంటి అస్సలు అనాథ ఆశ్రమాలు ఉన్నాయనేది కూడా నాకే తెలియదు. మొట్టమొదటిగా యేసుక్రీస్తులకు వచ్చినాక, చేసినాక, ప్రార్థనకు వెళ్ళినాక, మేము ఏ ఇంట్లో అయితే ఉంటున్నామో ఆ ఇంటి ఓనరు వాళ్ళమ్మ చనిపోయిన దినానికి భోజనము పేదలకు పంచడానికి ఒక అనాథ ఆశ్రమానికి తీసుకుపోతే మొట్టమొదటిగా నేను అక్కడ అనాథ ఆశ్రమం చూడడం జరిగింది. అక్కడ ఎవరు ఉంటారు, ఎలా ఉంటారు అంటే ఎంత భయంకరమైన పరిస్థితులలో ఉంటున్నారు. ఈరోజు రోడ్ల మీద మళ్ళా వాళ్ళను ఏ సనాతన ధర్మం అని చించుకొని మొత్తుకొని అడుస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. రోడ్ల మీద సాధువులు ఎంతో మంది ఉంటారు, ఎర్ర బట్టలు వేసుకొని గడ్డం పెంచుకొని. వాళ్ళకు సహాయం చెయ్యండి. పూజారులు ఉన్నారు, బాపనులు ఉన్నారు, ఎన్నో రకాలుగా ఉంటున్నారు. వాళ్ళకు నీటుగా వస్త్రములు వేసి, అందుకే దేవుని వాక్యంలో ఒక మాట అంటాడు, 116 వచనంలో అంటాడు, యెహోవా ఏంటంట సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించును. సాధువులు ఎలా ఉంటారు? రోడ్ల మీద ఒకసారి ఆలోచించండి. మా కులానికే కాదు, మా మతానికే కాదు, మేము ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తాం, ప్రతి ఒక్కరికి కూడా భోజనాలు పెడతాం. ఆకలిగిన వారికి ఆకలి తీర్చుట దేవుడిచ్చిన కృప. వస్త్రహీనత ఉండే వాళ్ళకు వస్త్రాలు పంచుట దేవుడి కృప. ఈరోజు ఎన్నో అనాథ శవాలను కూడా మోస్తూ ఉంటాం. ఈరోజు ఆయన ఎంతగానో ప్రయాసపడతాను, ఎంతో ఖర్చుతో కూడిన పని కూడా. అయినప్పటికీ కూడా మేము మనుషులను పంపిస్తూ ఉంటాం. ఈరోజు అవన్నీ చెయ్యగలుగుతున్నాం. చాలా మంది సేవకులు, చాలా మంది శత్రువులు ఎన్నో రకాలుగా నువ్వంటే వెళ్తూ ఉన్నావు, పిల్లల్ని కూడా ఎందుకు పాడు చేస్తున్నావు? అనాథ శవాలను మోయడం కూడా పాపమా? తప్ప? ఈరోజు మనుషులు ఉండే వాళ్ళకి వాళ్ళ బంధువులు, వాళ్ళ కొడుకులు, వాళ్ళందరూ మోసుకొని తీసుకొని పోయి ఖర్చు పెట్టి ఘనంగా వాళ్ళ అంత్యక్రియలు చేస్తారు, ఘనముగా వాళ్ళు ఎన్నో విధాలుగా చేస్తూ ఉంటారు. అయితే ఏమీ లేని వాళ్ళకైనప్పటికీ కూడా మోరే లక్ష్మణరావు సారు ఎన్నో విధాలుగా దానికి కావాల్సిన ప్రతి అవసరత కూడా సమకూర్చి సహాయం చేసి చేయగలుగుతున్నామంటే ఆయనకుంటే గొప్ప మనసును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు అలాంటి వాళ్ళు రావాలా బయటికి? మళ్ళీ ఆయన ఒక్కడెందుకు చేస్తూ ఉన్నాడు? ఈరోజు ఎంతో మంది ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అందుకే మనుషుల సహాయము వ్యర్థము. శత్రువులు జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము సూర్యకార్యములు జరిగించదము. మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే. దేవుడు మహాకృపను బట్టి ఎంతమంది మా మీదకి లేస్తూ ఉన్నారు. అయితే మా ఎదుటకు వచ్చి ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే నేను వాక్యం ద్వారానే మాట్లాడతాను, నేను వాక్యం ద్వారానే ప్రకటిస్తాను, వాక్యం ద్వారానే నేను అనేక మందిని కూడా. ఈరోజు ఒక టీం ఏర్పడింది, ఒక టీంలో అనేక మంది. ఇంకొకటి కూడా గుర్తు పెట్టుకోండి, నీ సంఘంలో వస్తున్న వాళ్ళకి నువ్వు ప్రార్థన చేపిస్తున్నావు, పాటలు పాడిస్తున్నారు, వాక్యాన్ని చెప్పిస్తున్నారా? మేం మాత్రమే ఉండాలనేది మా ఉద్దేశం అది కాదు. అనేక మంది పిల్లలకు మేము నేర్పించి అనేక మందిని నీతి, న్యాయమైన, సత్యమైన వాక్య బోధన ప్రకటించేదానికి సిద్ధంగా తయారు చేస్తా ఉన్నాం. మీరు చెయ్యగలుగుతున్నారా? మీ దగ్గర నుంచి వెళ్ళే వాళ్ళు మీరు మాట్లాడలేని పరిస్థితులలో ఉంటున్నారు. ఈడేమంటున్నాడు? శత్రువులను కూడా అనగదొక్కువాడు ఆయనే. ఈరోజు నీకు ఎంతమంది శత్రువులు ఉన్నారో, ఎంతమంది మనుషులు ఉన్నారో. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, శత్రువులు ఎదుట నేను నీకు భోజనము సిద్ధపాటు చేస్తానంటున్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిదీ కూడా మనము ఆలోచన చెయ్యాలి. ఈరోజు ఎన్నో విధాలుగా. అందుకే 109వ కీర్తన 2వ వచనంలో అంటాడు, నన్ను చెరపవలనని భక్తిహీనులు తమ నోరు తెరిచి ఉన్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాట్లాడుచున్నారు. నిర్మితముగా నాతో పోరాడుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగ పట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. పగ, సేవకులకు పగ ఉంటుందా? ప్రతీకారం చేసుకుంటారా?
దేవుడు అదేనా మనకు నేర్పించింది? శిష్యులకు అదేనా మనకు నేర్పించింది? హల్లెలూయా. శిష్యులకు అదేనా నేర్పించింది? పగా ప్రతీకారాలు నేర్పించాడా దేవుడు? మీరు ప్రేమను చూపించండి. ఏం చూపియాలా? ప్రేమను. ఏం చూపియాలా? వాడు నిన్ను తిట్టాడా, నిన్ను మాట్లాడా, నిన్ను విమర్శించాడా? అయితే సరే బ్రదర్ వందనాలు, అయితే బ్రదర్ నీకు వందనాలు, అయితే సిస్టర్ నీకు వందనాలు. ఈరోజు చాలా మంది మా శరీరాలను చెరిపే వాళ్ళనుకోవాలనుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆత్మను చెరిపే వాళ్ళని ఎంతో మంది ఉన్నారు. నిజంగా ఈమె దగ్గరైనా దేవుడు ఉండేది, మా దగ్గర అందరి దగ్గర ఉంటాడు. ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. నీలో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు గొప్పవాడు. అయితే నీవు ప్రకటించే బోధ వేరుగా ఉంది, మేము ప్రకటించే బోధ వేరుగా ఉంది. నీవు మనుషులకు కనపరావాలని బోధిస్తూ ఉన్నావు, మేము దేవుడు మహిమపరచబడాలని మేము బోధిస్తూ ఉన్నాం, దేవుడు ఘనత పొందాలని మేము బోధిస్తూ ఉన్నాం. ఈరోజు పరిశుద్ధాత్మకి వాళ్ళు ఎవరంట? భక్తి పరులు అని చెప్పుకుంటూ భక్తిహీనులుగా ఉండేవారు. పైకి మేము వాక్యం బోధిస్తాము, మేము పైకి ప్రార్థన చేస్తాము, మేము పైకి అన్ని చేస్తాము. నిజంగా ఈరోజు మాకు కృపాగ్నిశారం మినిస్ట్రీ అయితేనేమి, క్రీస్తు ప్రార్థన మందిరం అయితేనేమి, కుచ్చుపాపులు అయితేనేమి మాకు ఒక అధికారం ఇచ్చి ఉన్నాడు. వాళ్ళనందరినీ ఏలేదానికి, వాళ్ళనందరినీ క్రీస్తు వైపు తిప్పేదానికి. ఇంకా అనేక సంఘాలు, మైదుకూరు కానీ, లేకుంటే బద్వేలు కానీ, ఎన్నో ఊర్లు ఉంటున్నాయి. అయితే అన్ని ఊర్ల కన్నా క్రైస్తవుల దగ్గర మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. క్రైస్తవుల దగ్గర చాలా మాటలు పడుతూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు నోరు తెరిస్తే అబద్ధాలు ఆడుతున్నారు. నోరు తెరిస్తే ఏం మాట్లాడుతున్నారు? సేవకురాల మీద కానీ, పిల్లల మీద కానీ, యవనస్తుల మీద కానీ అబద్ధములు. దేవుడు అబద్ధం చెప్పమన్నాడా? కపటము గల నోరు తెరిచి ఉన్నారు. ఈరోజు ఆ నోరును ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రోజు మూయిస్తాడు. దయచేసి ఈరోజు ప్రేమించగలుగుతున్న మనసుతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, అందుకే సౌలు దావీదు అంటాడు, అభిషేకించబడిన వ్యక్తిని నేను ముట్టకూడదు. ఆ అభిషేకం అలాంటిది. హల్లెలూయా. ఈరోజు ప్రతిది కూడా అయితే ఏమంటున్నాడు? నేను ముందే చెప్పాను, ఈ వాక్యం వీడు ఉంటుందని నాకు తెలియదు, కానీ నేను ముందే పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడించాడు ఈ మాటలు. వాళ్ళు మేము ప్రేమ చూపిస్తా ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? పగ చూపిస్తా ఉన్నారు. అదే వాక్యం వచ్చింది చూడు, నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలు మాట్లాడుతున్నారు. అమ్మ, మీ కుటుంబాలను కట్టుకోండి, మీ జీవితాలను కట్టుకోండి. యవ్వన ప్రాయంలో ఉన్నారు, యవ్వనస్తులు మంచి వివాహం జరుగులాగా మంచి. ఈ రోజు నువ్వు ఇలా ఉన్నావంటే రేపు వివాహమైనాక మీ అత్త మామ దగ్గర, మీ తోడుకోడల దగ్గర, మీ బంధువుల దగ్గర నువ్వు ఎలా నేర్చుకుంటావు? నువ్వు ఎలా నిలబడగలుగుతావు? ఏదైతే విత్తుతామో ఆ పంట కోస్తామని తెలియదా? ప్రేమ విత్తండి, పగను ప్రతీకారాలు కాదు. దైవ సేవకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఎలాంటి శత్రువైనా సరే, సేవకులు శత్రువులని మనం అనుకోకూడదు. మనమందరమైన శిష్యులై ఉన్నాం, మనమందరమైన సహోదరులు అయి ఉన్నాం. సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంతో మేలు, ఎంతో మనోహరమని సెలవిస్తున్నాను. అయితే ఏదో చిన్న చిన్న మాటల వల్ల, చిన్న చిన్న పొరపాటు వల్ల ఈరోజు ఒకరికొకరు దూరం చేసుకుంటూ మీ పరిశుద్ధతను, మీ ప్రార్థనా జీవితాన్ని, మీలో అలజడిని దేవుడు గద్దించడం లేదా? నీ తోటి సహోదరుడు నీకు శత్రువు ఎలా అవుతాడండి? నీ తోటి సేవ చేసే సేవకుడు శత్రువు ఎలా అవుతాడు? ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా ఆలోచన చేయగలుగుతున్నారా? అసలు దేవుడు మనల్ని దేనికి పిలుచుకున్నాడు? ఎవరి కోసం పిలుచుకున్నాడు? దేనికోసం ప్రయాసపడుతున్నాము? ఎవరి కోసం ప్రయాసపడుతున్నాము? రెయ్యనక పగలనక వాక్యము చదువుతూ, వాక్యాన్ని ప్రకటిస్తూ, అనేక మంది కుటుంబాలను ఓదారుస్తూ, అనేక కుటుంబాలను ఆదరిస్తూ, అనేక కుటుంబాల కోసం ప్రార్థిస్తూ, అనేక కుటుంబాలను దేవుని మార్గంలోకి నడిపిస్తూ, అనేక మంది రక్షణ మార్గంలోకి నడిపిస్తూ చేస్తున్న సేవకుడు నీకు శత్రువుగా ఉన్నాడా?
ఏం మాటలు మాట్లాడుతున్నారో నాకు అర్థం కాదు ఒక్కొక్కసారి. తెలియని వాళ్ళైతే ఎవరైనా మాట్లాడుకోవచ్చు, కానీ దేవుడు వాక్యం తెలిసి కూడా ఈ రోజు మాట్లాడగలుగుతున్నారు అంటే దేవుడు అంటున్నాడు వాళ్ళ ఎదుట దేవుడు మనకేం చేస్తాడంట, ఏం చేస్తాడు, భోజనము సిద్ధపాటు చేస్తాడని దేవుడి వాక్యము సెలవిస్తుంది. అందుకే కీర్తనలు 112వ అధ్యాయము 8వ వచనము, వాని మనసు స్థిరముగా నుండును, తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. హల్లెలూయా. ఏం చేయాలంట, స్థిరంగా ఉండాలి. ఏం చేయాలి, మనము స్థిరంగా ఉంటే కదిలించేదానికి ఎవరి చేత కాదు. నువ్వు అటు ఇటు ఉంటేనే, నువ్వు అటు ఇటు మాట్లాడితేనే, ఈ సంఘంలోంచి ఇంకొక సంఘం, ఇంకొక సంఘంలోంచి ఇంకొక సంఘం, ఇంకొక సంఘంలో నుంచి నేనైతే ఏ ఒక్కరిని కూడా మా సంఘానికి రండి అని ఇన్వైట్ చేయను. నేను ఏదన్నా సంఘానికి వెళ్ళి ప్రార్థన చేసినా కూడా, ఎందుకంటే మీ సంఘాలను మీరు కట్టుకోండి, మీ సంఘాలలో ప్రేమను చూపించండి, మీ సంఘాలలో రక్షణ మార్గంకి ద్వారాలు తెరవండి. ఈరోజు సరైన ప్రేమ లేకనే అనేక మంది సంఘాలను విడిచి అనేక సంఘాలకు వెళ్తున్నాయి. ఈరోజు నేనంటాను, నాకు ఏ సంఘానికి వెళ్ళకోకుండా ఉండే వాళ్ళ మాత్రమే మేము ఇన్వైట్ చేస్తాం తప్ప, చుట్టుపక్కల గ్రామాలు ఎన్నో ఉంటున్నాయి కానీ మేము ఎక్కడో కూడా ఇన్వైట్ చేయం. తాళమోపురంలో నుంచి కొంతమంది సిఎస్ఐ సంఘం నుంచి వస్తారు, కానీ వాళ్ళ సంఘం అయిపోయినాకనే మా సంఘంలోకి వాళ్ళు వస్తారు. వాళ్ళ చర్చికి వెళ్ళినాకనే మా చర్చికి మేము ఇన్వైట్ చేస్తాం. ఎందుకంటే యవ్వనస్తులు నేర్చుకోవాలి. ఈరోజు నేర్చుకుంటున్నారు. ఏది కూడా బలవంతముగా కూడా లేకుంటే ఇంకొక రకం కూడా కాదు. అందుకే నా మనస్సు దేవుడు ఏం చేస్తున్నాడు, స్థిరంగా ఉంచుతూ ఉన్నాడు. నువ్వు భయపడకు. నీకెంతమంది శత్రువులు లేచినా కూడా, చేసినప్పటికీ కూడా, నిన్నెంతమంది విమర్శించినప్పటికీ కూడా, ఎంతమంది నిన్ను వేలెత్తి చూపించినప్పుడు కూడా, అక్రమ సంబంధాలు అంట కట్టినప్పటికీ కూడా, ఎన్నో విధాలుగా మాట్లాడినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, నన్ను చెరపవలని భక్తిహీనులు తమ నోరు కపటం గల తమ నోరు తెరిచి ఉన్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుకుతున్నారు. అబద్ధం చెప్పుకున్నప్పుడు మనం భయపడాల్సిన అవసరము లేదు. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలు మాట్లాడుతున్నారు. అలాంటి ద్వేషపు మాటలు మాట్లాడేటప్పుడు మనకేం సంబంధము? అందుకే దేవుడు అంటున్నాడు, సంధ్యమ్మ నువ్వు భయపడాకు, దెబోరమ్మ నువ్వు భయపడాకు, నీ మనసును స్థిరంగా ఉంచుకో. నువ్వు వాళ్ళనే ప్రేమించాలి, వాళ్ళ కోసమే నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడు ఏమంటున్నాడు ఈడ, తన శత్రువుల విషయమై తన కోరికను నెరవేరే వరకు వాడు భయపడడు. హల్లెలూయా. నేను ఎన్నోసార్లు లైవ్ లో కూడా చెప్తా ఉంటాను, నేను ఎవరికి భయపడను, నా తండ్రికి తప్ప ఎవరికి కూడా నేను భయపడను. నా కుమారులకు కూడా నేను భయపడను. నాతో పాటు వస్తున్న యవ్వనస్తులకు కూడా నేను చెప్తాను, వాళ్ళు భయపడి దేవుని వాక్యం నేర్చుకుంటే ఓకే, నేర్చుకోకుండా చేయకోకుండా ఉంటే మాకు డబ్బుల కోసం మేము సేవ చేయాలి, మేము పలుకుబడి కోసం సేవ చేయాలి, మేము 10 మందిలో కనపరిచేదానికి సేవ చేయాలి అనుకుంటే అది వ్యర్థం. హల్లెలూయా. ఈ రోజు ఏమంటున్నాడు ఈడ, తన శత్రువుల విషయమై తన కోరికను నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వం కలిగి బీదలకు ఇచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. హల్లెలూయా. అందుకే దాన్ని చూసి భక్తిహీనులు ఏం చేస్తున్నారంట, చింతపడతానారంట. మనం దేవుడు చేసే సేవా కార్యక్రమాలు కృపా అగ్నిశారం మినిస్ట్రీ అనే ట్రస్ట్ ద్వారా మాతో పాటు ఉన్న యూత్ టీం వల్ల ఏం చేస్తున్నారు, వీళ్ళందరినీ ఎలా మెయింటైన్ చేస్తా ఉన్నారు, వీళ్ళందరికీ ఎలా దేవుడు సహాయం చేస్తున్నాడు, వీళ్ళందరూ ఈమెకి ఎలా లోబడుతున్నారు, వీళ్ళకందరికీ కూడా ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. చింత ఏం చేస్తున్నారు, వాళ్ళందరూ చింతపడతా ఉన్నారేమో. అయితే దేవుడు అంటున్నాడు, వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోదురు. పటపటా పండ్లు కొరకచ్చు మన మీద, మన శత్రువులు. అయితే మనం భయపడాల్సిన అవసరము లేదు. ఏమంటున్నారు, పండ్లు కొరుకుచు. హల్లెలూయా. మన గురించి చింతపడే వాళ్ళు ఉన్నారు, మన గురించి చెడుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మన గురించి విమర్శించే వాళ్ళు ఉన్నారు. అయితే ఈ 6వ రోజు ఉపవాస ప్రార్థనలో దేవుడు మాట్లాడుతున్న మాట,
మన శత్రువులు ఎదుట మనకేం చేస్తాడంట, పరిపాలన చేసేవాడుగా దేవుడు ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు ప్రతిదీ కూడా మనము ఆలోచన చెయ్యాలి. అందుకే 115:11 వచనంలో అంటాడు, యెహోవా యందు భయభక్తులు గల వారా యెహోవా యందు నమ్మిక ఉంచుడి. ఏం చేయాలంట? నమ్మిక ఉంచుడి. అందుకే ఈరోజు 13వ వచనం, 12వ వచనం, యెహోవా మమ్మను మరచిపోలేదు, ఏంటంట? దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును. నిజంగా నా కాడ చాలా డబ్బులు ఉన్నాయి అనుకోవచ్చు, చాలా మంది దశమ భాగాలు ఇస్తున్నారు, చాలా మంది కానుకలు ఇస్తున్నారు అని అనుకోవచ్చు. మాకు అన్యులు వస్తారు కాబట్టి మేము ఎవరిని కూడా దశమ భాగము కానీ కానుకలు కానీ దశమ భాగం ఇచ్చినా కూడా మేము పేదలకే సహాయం చేస్తాం. ఎందుకంటే మన ఒక దైవ సేవకురాలు అంటుంది, నిజమే, మేము వ్యాపారం చేస్తాం, చికెన్ పికిల్ అమ్ముతాము, లెమన్ అమ్ముతా ఉంటాము. అయితే సంఘాన్ని పోషించాలన్నా చెందాలన్నా నేను ఇంకా సంపూర్ణంగా సేవకు రాలేని పరిస్థితి. అయితే నాతో పాటు యూత్ కూడా ఉంటున్నారు. మా పెద్ద బాబు కారుకు వెళ్తాడు, శ్రీరామ్ అన్నటి వరకు డిమార్ట్ వెళ్తా ఉన్నాడు. అయితే దేవుడు మాట్లాడినాక విడిపించబడ్డాడు. బాబు వాళ్ళ కుటుంబాన్ని విడిచిపెట్టి ఈరోజు మాతో పాటు పరిచర్యకు ఉంటాడు. భవిత అమ్మాయి కాలేజీ విషయంలో కూడా మానుకొని వాళ్ళ తల్లి మాట్లాడిన ఆ బిడ్డతో మాట్లాడిన మాటను బట్టి ఏం చేస్తున్నారు, దేవుడు ఆ బిడ్డ సేవకు రాగలుగుతుంది. ఈరోజు ఒక్కొక్కరికి సంబంధం లేకోకుండా మమ్మల్ని పిలుచుకొని ఉన్నాడు. అయితే మేమందరము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి చేసి ఈరోజు ఏమంటున్నాడు, యెహోవా మమ్మల్ని మరిచిపోలేదు. అందుకే దేవుడు పిలిచిన వాడు కాబట్టి, నమ్మదగిన వాడు కాబట్టి ఇంతవరకు నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభా నువ్వు నన్ను పిలిచావు, నువ్వు నమ్మదగిన వాడవు, నేను ఎవ్వరి దగ్గరికి వెళ్ళి నేను చేయి చాపను ప్రభా, నీవే నాకు సహాయకుడునైనా, నీవే నన్ను విమోచించేవాడవునైనా, నువ్వు అనేక మంది హృదయాలతో నువ్వు మాట్లాడు ప్రభా, నువ్వు సహాయము చేయి ప్రభా అని ప్రార్థన చేస్తాను. అది తప్ప ఇంకొకటి నాకు దేవుడు నేర్పించలేదు. అందుకే మేము ఇంత మీటింగ్స్ కనెక్ట్ చేస్తా ఉన్నా కూడా క్యాలెండర్లు ఇంచుమించు 500 క్యాలెండర్ ఆర్డర్ పెట్టినా కూడా భోజనాల విషయం కానీ ఏది కూడా ఇంతవరకు మాకు ఎలాంటి టెన్షన్ కానీ ఇవ్వలేదు. ఎందుకంటే నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా దేవుడు నన్ను దీవిస్తాడు. ఏమంటున్నాడు ఈడ, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును, పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లల్ని వృద్ధి పొందించును. భూమాకాశమును సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. హల్లెలూయా. మనుషుల చేత ఆశీర్వదించబడిన వాళ్ళం కాదు, విశ్వాసుల చేత మేము ఆశీర్వదించబడిన వాళ్ళం కాదు, దేవుని చేత మాత్రమే మేము ఆశీర్వదించబడిన వాళ్ళం. అందుకే ప్రతిదీ కూడా ఆకాశములు యెహోవా వశము, భూమి ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు, ఈ సంఘాలు మాకిచ్చి ఉన్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అందుకే 118:25 వచనంలో అంటాడు, ఆమేన్. యెహోవా పేరిట వచ్చి వాడు ఆశీర్వాదం ఉండును గాక. యెహోవా మందిరంలో నుండి నిన్ను దీవించున్నాము. ఆమేన్. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించున్నాడు. ఉత్తమ బలి పశువును తాళతో బలిపీఠం కొమ్ములకు కట్టుడి. నీవు నా దేవుడవు, నేను నీ కృతజ్ఞతలు చెల్లించుదును. నీవు నా దేవుడవు, నిన్ను గణపరచుదును. చాలు. ఏమంటున్నాడా? ఎంతమంది అయితే శత్రువులు మాట్లాడుతున్నారో, విమర్శిస్తున్నారో, వేలెత్తి చూపిస్తూ ఉన్నారో, ఎన్నో విధాలుగా ఏం చేస్తున్నారు, పండ్లు కొరుకుతూ ఉన్నారో, కృప అగ్నిశౌర్యం మీద ఒక స్త్రీ ఇన్నిగా చేయగలుగుతుంది, ఒక స్త్రీ ఇంతగా మాట్లాడగలుగుతుంది, ఒక స్త్రీ ఇంతగా ఉండగలుగుతుంది అంటే దేవుడు మాత్రమే. అందుకే ఈరోజు దేవుడు నన్ను రక్షించినాడు, నన్ను అభివృద్ధిలోకి నడిపించాడు, నాకు ఆశీర్వాదం ఇచ్చాడు. దేవుని మందిరంలోకి ఎవరైతే వస్తున్నాడో వాళ్ళను దేవుడు దీవిస్తున్నాడు. ఎలా దీవిస్తున్నాడు? గర్భఫలాలతో దీవిస్తున్నాడు, ఆరోగ్యాలతో దీవిస్తున్నాడు, సమస్యలు ఉండే వాళ్ళతో దీవిస్తున్నాడు, సమాధానం లేని వాళ్ళతో సమాధానం కలగజేస్తున్నాడు,
ఎంతో మందిని ఎన్నో రకాలుగా దేవుడు ఏం చేస్తున్నాడంట, కృపా అగ్నిశారోన్ మినిస్ట్రీలకు అడుగుపెట్టిన మాకు ఇచ్చిన వాగ్దానం ఏదేది, ఉత్తర దేశంలో నుండి చదవాల. నేను వాళ్ళని రప్పించుచున్నాను, గుడ్డివారినేమి, కుంటివారినేమి, గర్భిణీలేమి, ప్రసవించు స్త్రీలనేమి, బూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. మహాసంగమై వారు అక్కడి తిరిగి వచ్చెదరు. వారు ప్రార్థించుచుండగా నేను వారి మొరను ఆలకించు. దేవుని మందిరానికి వచ్చినాక తాగుడుబోతులు మారారు, వ్యభిచారులు మారారు, దొంగలు మారారు, గర్భఫలాలు లేని వాళ్ళకు దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. అనేక మందికి ఎన్నో రకాలుగా చెప్పుకుంటే ఆ సాక్ష్యాలు చాలా ఉన్నాయి. కృపా అగ్నిశారోన్ మినిస్ట్రీలో చాలా ఉన్నాయి. ఈరోజు దేవుని మందిరంలోకి వచ్చి దేవుడు ఏం చేస్తున్నాడంట, నన్ను ఆశీర్వదిస్తున్నాడు, నన్ను దీవిస్తున్నాడు, నా ద్వారా బిడ్డలను దీవిస్తూ ఉన్నాడు. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. చీకటిలో ఉండే నా జీవితాన్ని వెలుగు అనుగ్రహించాడు కాబట్టి ఆ వెలుగును ప్రకాశించేదానికి 10 మందికి నేను పంచగలుగుతున్నాను తప్ప వేరేది నేనేది కూడా చేయడం లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఆయనకు మాత్రమే నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఉపవాస 119:30 వచనంలో, సత్య మార్గం నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయ విధులు నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. ఎవ్వరు నాకు చెప్పలేదు, నేను ఎక్కడ ట్రైనింగ్ తీసుకోలేదు. వాక్యమే చదువుతాను, వాక్యం ప్రకారం అమ్మడి జీవిస్తాను. నా పెద్ద కుమారుడు వస్తున్నాడు, నా చిన్న కుమారుడు రావడం లేదు. చాలా మంది నన్ను అడుగుతా ఉంటారు. అయితే నేను అంటాను, ఎవరిని మార్చే శక్తి మనుషులకు లేదు, అది దేవునికే ఉంది. దేవుడు మార్చగలి నాకంటే గొప్ప సేవ చేస్తాడని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే మా సురేష్ సాక్ష్యం కూడా వీలైతే తొందరలోనే మేము ప్రకటించేదానికి సాక్ష్యము. చిన్నప్పటి నుంచి వాడు ఎన్ని ఇబ్బందులు పడినాము, మేము ఎంత ఇరుకులు పడినాము, ఎన్నో రకాల దానిల నుంచి దేవుడు మమ్మల్ని విడిపించి ఉన్నాడు. ఎన్నో విధాలుగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కృపను బట్టి ఈరోజు మేము సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే. ఎన్నోసార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలని మేము ఊరికినే వాక్యం బోధించడం లేదు, ఊరికినే సంఘాలలోకి వెళ్ళి మేము ప్రకటించడం లేదు. మా సాక్ష్యం మేము నలిగిపోయి విరిగిపోయి అనేక మందిని మమ్మల్ని చంపాలని కృంగదీయాలని ఎన్నో విధాలుగా ఉన్నప్పటికీ కూడా దేవుడు మహాకృపను బట్టి మమ్మల్ని రక్షిస్తూ మమ్మల్ని కాపాడుతూ ఆయన సత్య మార్గాన్ని దేవుడు మహాకృపను బట్టి, అందుకే ఈ సేవకురాలికి ఈరోజు మేలు చేసేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ప్రతిది కూడా పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు కలవారి 116:17 వచనం. ఏ పాత్ర పట్టుకొని పోతున్నాము? శత్రువులు ఎదుట కూడా ఏం పాత్ర పెట్టుకొని పోతున్నాం? రక్షణ పాత్ర. నువ్వు ఎంతమందిని చెడగొట్టాలని చూస్తున్నావో, ఎంతమందిని పాడు చేయాలని చూస్తున్నావో, దయచేసి రక్షణ తీసుకునే వాళ్ళకు ఆటంకపరచద్దు. ఈరోజు రక్షణ పాత్ర తీసుకొని ఏం చేస్తున్నాము? యెహోవా నామమున ప్రార్థన చేసేదాము. ఈరోజు ప్రార్థన చేసేవారం తప్ప మేము ఏది ఆశపడి చేయడం లేదు. అందుకే 16 వచనంలో అంటాడు, యెహోవా నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలు కుమారుడై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నాను. నేను నీకు కృతజ్ఞత అర్పించెదను, యెహోవా నామమున ప్రార్థించెదను. హల్లెలూయా. దేవుడి నామము వల్ల తప్ప మేము ప్రార్థించేది ఎవరి వల్ల కాదు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు, సమస్తము సాధ్యమే. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఎవరైనా సరే వాక్యం మీరు ఆశీర్వదించబడినైతే, దీవించబడినైతే, మీరు సత్యమైన మార్గాన్ని, సత్యమైన ఆలోచన కలిగి సత్యమైన సంఘానికి వెళ్ళాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఆల్రెడీ బయలుదేరి ఉన్నారు. గొర్రెలు తోడేళ్ళు చర్మం వేసుకొని గొర్రెలాగా కనిపించే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. హైదరాబాద్ లో ఒక అమ్మాయి నేనే క్రీస్తుని ప్రకటిస్తుంది, నేనే
సిద్ధంగా ఉండండి అని మాట్లాడగలుగుతుంది. ఎంతో మంది ఎన్నో రకాలుగా క్రీస్తు మార్గాన్ని చెడగొట్టేవారిగా, చిన్న చిన్న నిందలకు, చిన్న చిన్న అవమానాలకు సేవకులు కృంగిపోతూ ఉన్నారేమో. నువ్వు యథార్థముగా సేవ చేసేటప్పుడు నీకు శ్రమలు ఉంటాయి, నీకు బాధలు ఉంటాయి, నీకు అనేక మంది శత్రులు తయారవుతారు. అయితే దాని ఎదుట దేవుడు నీకు భోజనం సిద్ధపాటు చేస్తాడు. మీరు ఒకటే మాట చెప్తున్నాను, దయచేసి యథార్థముగా సేవ చేసే సేవకులకు, సేవకురాలకి ప్రతి ఒక్కరిని ప్రేమించండి. ఎవరు ఎన్ని అనుకున్నా, ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా కూడా భయపడకోకుండా క్రీస్తు ప్రేమను ప్రకటించేవారుగా, రక్షణ పాత్రను చేత పట్టుకొని అనేక మందికి సువార్త ప్రకటించేవారుగా దేవుడు అనేక మందిని నిలుచును గాక. ఇంకొక విషయం నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఎవరి సంఘాలకు వారు వెళ్ళండి. మీకు అక్కడ సరైన మార్గం లేకోకుండాంటే, సరైన రక్షణ లేకోకుండాంటే, సరైన ప్రార్థన లేకోకుండాంటే, సరైన సవాసము లేకోకుండా ఉంటే వేరే సంఘాలకు వెళ్ళండి తప్ప మీకు మంచి వాక్యం బోధించేటట్టుగా, చెందేటట్టుగా అయితే ఆ సంఘానికి వెళ్ళాలని దేవుడి పేట మనవి చేసుకుంటున్నాను. ఈ వాక్యాన్ని మరొకసారి కూడా దేవుడు దీవించును గాక. 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు ఫలించును గాక. అందరికీ వందనాలు. కట్ చేసినాం.